ప్రజెంట్ నేను అమరావతిలోని అసెంబ్లీ ఐకానిక్ భవనం దగ్గర ఉన్నాను. ఈ భవనానికి సంబంధించిన నిర్మాణంపై అప్డేట్ ఇచ్చి మనం చాలా రోజులు అవుతుంది. ప్రస్తుతం నిర్మాణానికి సంబంధించి భారీ మార్పులు చోటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా సౌత్ వెస్ట్, నా వెనకాల కనపడేది సౌత్ వెస్ట్ కి సంబంధించి కూడా క్వాడ్రంట్. దీనికి సంబంధించి ఇప్పటికే నిర్మాణంలో ఫౌండేషన్ కంప్లీట్ చేసుకుని బిల్డింగ్ కి సంబంధించి కూడా కాలమ్స్ నిర్మాణం జరుగుతుంది. ఇదే అసెంబ్లీ హాల్ కి సంబంధించిన క్వాడ్రంట్ లో బిల్డింగ్ లో కీలకమైనది. మొత్తం సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్ ఉంటాయి. ఇందులోని సౌత్ ఈస్ట్ తప్పితే మిగతా అన్ని భవనానికి సంబంధించి పైలింగ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సౌత్ ఈస్ట్ కి సంబంధించి పెండింగ్ లో 50 వరకే పైలింగ్లు ఉన్నాయి. దీని ఆపోజిట్ లో మనకు కనపడుతుంది నార్త్ వెస్ట్ కి సంబంధించి. ప్రస్తుతం చూసుకోవచ్చు పైల్స్ కంప్లీట్ అయ్యి పైల్ క్యాప్ సంబంధించి కూడా ప్రస్తుతం వర్క్స్ జరుగుతున్నాయి. దీంట్లో కూడా ఫౌండేషన్ నిర్మాణం చేపట్టబోతున్నారు. అంతేకాకుండా ఈ అసెంబ్లీ ఐకానిక్ భవనానికి సంబంధించి చూసినట్టయితే భారీ మొత్తంలో మెటీరియల్ కూడా జంప్ చేస్తున్నారు. షట్టరింగ్ కావచ్చు, దాంతోపాటు ఇతర నిర్మాణానికి సంబంధించిన భారీ మెటీరియల్ కూడా ప్రస్తుతం ఇక్కడ డంప్ చేసిన పరిస్థితి ఉంది. మరొక పక్క L&T నిర్మాణ సంస్థ డే అండ్ నైట్గా దీనికి సంబంధించిన నిర్మాణ పనులు వేగం పెంచేది కూడా నిర్మాణాన్ని చేస్తూ ఉంది. అయితే ఈ అసెంబ్లీ భవనానికి సంబంధించి నిర్మాణానికి సంబంధించి డ్రోన్ విజువల్లో డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు దీనికి సంబంధించిన నిర్మాణంపై పూర్తి స్థాయి డీటెయిల్స్ ఇచ్చేందుకు మనతో పాటు APCRD కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ నుంచి బాలస్వామి ఉన్నారు. ఆయన నుంచి ప్రస్తుతం అసెంబ్లీ భవనానికి సంబంధించిన నిర్మాణం ఎలా జరుగుతుందో కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు బాలస్వామి. నేను APCRD కమ్యూనికేషన్ టీమ్. ఇప్పుడు మన అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అసెంబ్లీ సైట్లో అయితే ఉన్నాము. ఈ అసెంబ్లీ సైట్ మనందరికీ తెలిసిందే, ఒక ఐకానిక్ స్ట్రక్చర్. ఈ ఐకానిక్ స్ట్రక్చర్కి సంబంధించి వర్క్ ప్రోగ్రెస్ ఏంటి, ఈరోజు వర్క్ ఏ స్టేటస్లో ఉంది అనేది తెలుసుకునే పార్ట్లో మనం ఇక్కడికైతే వచ్చున్నాము. దీనికి సంబంధించి మొత్తం 4 క్వాడ్రంట్లుగా మనం వర్క్ని డివైడ్ చేసి వర్క్ చేస్తున్నారు. దీనికి సంబంధించి సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్గా డైరెక్షనల్ వైజ్గా దీన్ని అయితే డివైడ్ చేసుకోవడం జరిగింది. సౌత్ వెస్ట్కి సంబంధించి ఈ క్వాడ్రంట్ ఏదైతే ఉందో పైల్స్ కంప్లీట్ అయిపోయి, రాఫ్ట్ ఫౌండేషన్ కంప్లీట్ అయిపోయి, కోర్ వాల్స్ వర్క్ అయితే జరుగుతుంది. అండ్ దీని తర్వాత మనకి నార్త్ వెస్ట్ సైడ్కి సంబంధించిన క్వాడ్రంట్లో అయితే పైల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. పైల్ క్యాప్స్ వర్క్ జరుగుతుంది, వాటర్ ప్రూఫింగ్ షీట్ అయితే జరుగుతూ ఉంది. అండ్ సౌత్ వెస్ట్కి వచ్చేటప్పటికి పైల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 50 పైల్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఈ వారంలో ఈ పైల్స్ కూడా కంప్లీట్ చేసేస్తామని చెప్పేసి అయితే కాంట్రాక్టర్స్ చెప్తూ ఉన్నారు. ఈ క్వాడ్రంట్కి సంబంధించి పైల్స్ కంప్లీట్ అయిపోయి, పైల్ క్యాప్స్ కంప్లీట్ అయిపోయి, కోర్ వాల్స్కు అయితే వచ్చి ఉన్నారు. ఈ మొత్తం చూసుకుంటే ఈ అసెంబ్లీకి సంబంధించి టోటల్గా 1791 పైల్స్ వేయాల్సి ఉంది. దీంట్లో భాగంగా ఆల్మోస్ట్ 50 పైల్స్ తప్ప మిగిలిన పైల్స్ అన్నీ అయిపోయి ఉన్నాయి. ఈ 50 పైల్స్కి సంబంధించి వర్క్ ఏంటంటే, ఏదైతే స్పైర్ ఉంటుందో అసెంబ్లీలో మనకి సెంటర్ పార్ట్ అట్రాక్టివ్గా ఉంటున్న టాప్ కోన్ షేప్లో ఉంటుంది. ఆ స్పైర్కి సంబంధించి ఏరియా సెంటర్ పార్ట్లో అయితే ఎక్స్క్వేషన్ జరుగుతుంది. ఈ ఎక్స్క్వేషన్ పార్ట్లో కూడా 90% ఆఫ్ ఎక్స్క్వేషన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. దీనికి సంబంధించిన దాంట్లోనే ఈ 50 పైల్స్కి సంబంధించిన పైల్స్ అయితే చేయాల్సి ఉంది. ఈ వారంలో పైల్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ చేసేసి నెక్స్ట్ పైల్ క్యాప్ వర్క్స్ అండ్ ప్యారలల్గా కోర్ వాల్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే సౌత్ వెస్ట్కి సంబంధించి టవర్ క్రేన్ నిర్మాణం అయితే కంప్లీట్ అయిపోయి ఉంది. ఇది భారీ హెవీ వెయిట్ని లిఫ్ట్ చేసి ఎరెక్షన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా నార్త్ ఈస్ట్కి సంబంధించిన క్వాడ్రంట్లో కూడా టవర్ క్రేన్ ఎరెక్షన్ అయితే స్టార్ట్ అయింది. ఇంకొక 10 రోజుల్లో ఆ టవర్ క్రేన్ నిర్మాణం కూడా కంప్లీట్గా పూర్తవుతుంది. దీనివల్ల వర్క్ పురోగతి శరవేగంగా జరుగుతుంది. వీలైనంత తొందరగా వర్క్ని కంప్లీట్ చేసి అనుకున్న టార్గెట్లో వర్క్ని కంప్లీట్ చేస్తామని అయితే మనం చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు ఈ వీడియోలో వర్క్స్ ఏంటి, వర్క్ ప్రోగ్రెస్ ఏంటి అనేది. దీనికి సంబంధించి మొత్తము ఇక్కడ 800 మంది వర్కర్స్ అయితే ఇందులో వర్క్ చేస్తూ ఉన్నారు. దాంట్లో డే అండ్ నైట్ షిఫ్ట్లుగా విభజించుకొని 24 గంటలు వర్క్ అయితే నాన్ స్టాప్గా జరుగుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ వర్క్కి సంబంధించి వర్కర్స్ సేఫ్టీ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ప్రతి ఒక్కరికి సేఫ్టీ మెజర్స్, హెల్మెట్ కానివ్వండి, షూస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాళ్ళు వన్స్ సైట్లోకి ఎంటర్ అవ్వాలి అంటే వితౌట్ PPE లేకుండా ఎంటర్ అయ్యే పరిస్థితి అయితే లేకుండా ఉంది. ఒక్క పర్సన్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి హాని కలగకుండా అయితే జరిగింది. ఇక ముందు కూడా ఇది వర్క్ మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటూ, ఇలాంటి సేఫ్టీ మెజర్స్ మెయింటైన్ చేస్తూ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తామని చెప్పేసి అయితే మన సైడ్ కాంట్రాక్టర్స్ అయితే చెప్తూ ఉన్నారు. ఈ వర్క్ చూసుకుంటే ఎప్పటికప్పుడు ఇంజనీర్స్ కానివ్వండి, AEs, EEs, CEs, SEs అండ్ ఈవెన్ APCRD నుంచి కమిషనర్ సారు మంత్లీ రివ్యూ, వీక్లీ రివ్యూస్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు పురోగతి ఎంతవరకు వచ్చింది, దీని స్టేటస్ ఏంటి అని తెలుసుకుంటూ దీన్ని శరవేగంగా అనుకున్న కాల పరిమితిలో దీన్ని కంప్లీట్ చేయాలని అయితే పెట్టుకొని శరవేగంగా అయితే పనులు చేపిస్తూ దాన్ని మానిటర్ చేస్తూ మన గౌరవ మంత్రివర్యులు
నారాయణ గారు ఎప్పటికప్పుడు దీని మీద రివ్యూ చేసుకుంటూ కుదిరిన సమయంలోకెల్లా సైట్ వచ్చి సైట్ విజిట్ చేసి వర్క్ పురోగతిని తెలుసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద టెలికాన్ఫరెన్స్ తీసుకుంటూ వర్క్ను కూడా ఆయన కూడా మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు వర్క్ స్టేటస్ ఏంటని తెలుసుకుంటూ ఉన్నారు. అమరావతిలో నిర్మిస్తున్న అసెంబ్లీ ఐకానిక్ భవనం నిర్మాణం పూర్తవుతే ఇలా ఉంటుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా లండన్కి చెందిన నార్మన్ ఫోస్టర్స్ ఈ అసెంబ్లీ భవనం డిజైన్ చేయడం జరిగింది. మొత్తం G+3తో భవనం ఉంటుంది. 11,22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో బిల్డప్ ఏరియా ఉంటుంది. అయితే 3 ఫ్లోర్ల తర్వాత 250 మీటర్ల పొడుగుతోని భారీ టవర్ నిర్మిస్తారు. మనం చూసుకోవచ్చు. ఆ టవర్ పైనుంచి అమరావతి రాజధాని నగరం మొత్తం కూడా చూడవచ్చు. అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయం తప్ప మిగతా రోజులన్నీ కూడా ఒక టూరిజం స్పాట్ గా దీన్ని ఉపయోగించుకోబోతున్నారు. ఈ భవనం లోపల నుంచే పాలవాగు వెళ్తుంది. చాలా అద్భుతంగా మనకి డిజైన్స్ కనపడుతున్నాయి. ఇక నిర్మాణం ఎలా జరుగుతుందో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం ఈ అసెంబ్లీ ఐకానిక్ భవనానికి సంబంధించిన నిర్మాణాన్ని L&T నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. మనం చూసుకోవచ్చు. భారీ మొత్తంలో ఎక్విప్మెంట్ ని డంప్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా షట్టరింగ్ కి సంబంధించిన మెటీరియల్ నిర్మాణానికి సంబంధించి వాటినన్నీ కూడా భారీ మొత్తంలోని ప్రస్తుతం ఇక్కడ పెడుతున్న పరిస్థితి మనకి కనపడుతుంది. ఇంకా భవనానికి సంబంధించి నిర్మాణం ఎలా జరుగుతుందో కూడా చూద్దాము. మొత్తం ఈ అసెంబ్లీ భవనాన్ని 4 క్వాడ్రంట్ గా నిర్మిస్తున్నారు. సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ మొత్తం 4 క్వాడ్రంట్లుగా విభజించి నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ భవనానికి సంబంధించి 1791 పైలింగ్స్ వేయటం జరిగింది. ఇందులో 50 పైల్స్ వరకే ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నాయి. అవి కూడా కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం 104 ఎకరాల్లోని అసెంబ్లీకి సంబంధించి నిర్మాణం పనులు వేగం పుంజుకోవటం జరిగింది. అయితే ఇందులో మనకు కనపడుతుంది సౌత్ వెస్ట్ క్వాడ్రంట్. దీనికి సంబంధించి ఇప్పటికే ఫౌండేషన్ కి సంబంధించి కాంక్రీట్ కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం కాలమ్స్ కి సంబంధించిన నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. ఈ బ్లాక్ దగ్గర టవర్ క్రేన్ కి సంబంధించి ఎరెక్షన్ కంప్లీట్ అవడం జరిగింది. ఇక మిగతా క్వాడ్రంట్ చూసినట్టయితే నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్ కి సంబంధించి పైలింగ్ కంప్లీట్ చేసుకొని PCP వేయటం జరిగింది. దాంతోపాటు పైల్ క్యాప్స్ కి సంబంధించిన నిర్మాణం కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇక మధ్యలోని సౌత్ ఈస్ట్ కి సంబంధించి నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా 50 పైలింగ్స్ ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నాయి. వాటి వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు ఎక్స్కవేషన్ పనులు భారీగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ భారీ మొత్తంలోని మనకి పెద్ద ఎక్స్కవేషన్ జరుగుతూ ఉంది. మట్టిని తీస్తూ ఉన్నారు. టవర్ కి సంబంధించిన 250 మీటర్లకు సంబంధించిన నిర్మాణం ఈ మధ్యలో నుంచి పై వరకు వెళ్తుంది. సౌత్ వెస్ట్ కి సంబంధించి బ్లాక్ నిర్మాణం వేగంగా జరుగుతూ ఉంది. ఈ ప్రదేశంలోనే అసెంబ్లీకి సంబంధించిన హాల్ వస్తుంది. మొత్తం 3 షిఫ్ట్లోని డే అండ్ నైట్ వర్క్స్ జరుగుతున్నాయి. దాదాపు 800 మంది వర్కర్లు అసెంబ్లీ భవనం నిర్మాణం కోసం ప్రతి షిఫ్ట్ కి పనిచేస్తూ ఉన్నారు. 2028కి రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ ఇవ్వడం జరిగింది. దానికి తగినట్లుగానే నిర్మాణ పనులను వేగంగా చేస్తూ ఉన్నారు. ఇది అసెంబ్లీ భవనానికి సంబంధించి నిర్మాణానికి సంబంధించిన ప్రెజెంట్ వర్క్ ప్రోగ్రెస్.